ముదితల్ నేర్వకలనేని విద్యయం గలదే ముద్దార నేర్పించినన్. ఇది పెద్దల మాట. ప్రేమతో నేర్పితే స్త్రీలు నేర్చుకోలేని విద్యలు ఉంటాయా అనేది దీని భావం. అలాగే ప్రేమతో నేర్పితే చిన్నారుల సైతం అద్భుతమైన విన్యాసాలను కన్నుల పండుగగా చేయగలరు అనేందుకు ఈ చిన్నారుల నృత్యమే తార్కాణం. అంగుకోర్ వాట్ కాంబోడియా దేశంలో అతిపెద్ద అత్యంత పురాతన విష్ణు ఆలయం. కాంబోడియాలోని సిమ్రీష్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో చోళరాజుల నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మాణమైంది. కానీ అంగర్కోర్ వాట్లోని ఆలయాలన్నీ పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉండటం విశేషం. 12వ శతాబ్దంలో అంగర్కోర్ వాట్ రాజధానిగా కాంబోడియాను ఏలిన 2వ సూర్యవర్మన్ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఎన్నో ఆలయాల సముదాయంతో ఈ ఆలయం అలరారుతుంది. ఇంతటి విశాల ఆలయాల సముదాయం భారతదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. కేర్ రాజ్యంలోని ఈ ఆలయంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అప్పటి నిర్మాణవేత్తలు అత్యద్భుత సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారంటే నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట. దాదాపు 5 మైళ్ల పొడవు 1.5 మైళ్ల వెడల్పుతో నిర్మించిన రిజర్వాయర్ వాటి నిర్మాణ ప్రతిభకు తార్కాణం. ఈ ఆలయంలో బ్యాస్ రిలీఫ్ గ్యాలరీలో ఎటువైపు చూసినా హిందూ పురాణ గాథలే ప్రత్యక్షంగా కనిపిస్తాయి. రామాయణ, మహాభారత, విష్ణు పురాణ ఘట్టాలు, కురుక్షేత్ర యుద్ధకాండాల చిత్రీకరణ ఇక్కడి గోడలపై ఇంకా ప్రాణాలతో ఉన్నట్టే కనిపిస్తాయంటే అతిశయం కాదేమో.
అసలు హైందవ సంతతి సంక్రమణ లేని కాంబోడియా దేశంలో ఇంత పెద్ద ఆలయం సముదాయ నిర్మాణానికి కారణమేమిటనే ప్రశ్న మదిలో ఉదయించటం సర్వసామాన్యం. ఒకప్పటి కాంబోజ రాజ్యమే యూరోపియన్ల ఉచ్చారణ దోషాలతో నలిగి కాంబోడియాగా మారింది. ఆపై యూరోపియన్ వలస రాజ్యాల అధీనంలోకి వెళ్లిన తర్వాత కాంబోజ రాజ్యం కాంబోడియాగానే మిగిలిపోయింది. అయినా ఈ కాంబోజ రాజ్యం ఆనవాళ్లు మహాభారత కథా కథనంలో ఉన్నాయంటే ఒకప్పుడు హైందవ సంస్కృతి ఈ రాజ్యంలో ఎంతగా వెలసిల్లిందో అర్థం చేసుకోవచ్చు. నేడు అంగర్కోర్ వాట్ ప్రదేశం కోడిబారుతోంది. కొడికడుతున్న ఆలయాన్ని పునరుద్ధరణ చేసేందుకు ఏ నాయకులు ముందుకు వస్తే జరుగుతుందో అక్కడి ఆలయంలో కొలువై విష్ణుమూర్తే తేల్చాలేమో. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.